మీరెప్పుడైనా ఆలోచించారా, శివుడు అనే శాంత స్వరూపం ఎలా రుద్రుడిగా మారాడు? మనందరికీ శివుడంటే శాంతి, జ్ఞానం గుర్తొస్తాయి. కానీ అదే శివుడు రుద్రుడిగా మారి సంహారానికి ప్రతీకవ్వడం ఎంతో మందికి తెలియని కథ. పురాణాల ప్రకారం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు తాను సృష్టించిన లోకానికి 3 మూల శక్తులు కావాలని నిర్ణయించాడు. సృష్టి బ్రహ్మకి, స్థితి విష్ణువుకి, లయం శివుడికి. కానీ లయం అనే శక్తి సాధారణ శక్తి కాదు. అది సృష్టిని ధ్వంసం చేస్తూనే కొత్త జీవితానికి మార్గం వేయాలి. దానికోసం బ్రహ్మదేవుడు తపస్సు ప్రారంభించాడు. ఏళ్ల తరబడి తపస్సు చేసినప్పుడు ఆ తపస్సు ఫలితంగా పుట్టాడు ఒక అగ్నిమయ రూపం. అతడే రుద్రుడు. అతడి కన్నుల్లో ఆగ్రహం లేదు, జ్ఞానముంది. అతడి శరీరం వికల్పం కాదు, అది శక్తి. బ్రహ్ముడు ఆయనను చూసి అన్నాడు, నీ శక్తి ధ్వంసానికి కాదు, రక్షణకి. నీవు సంహారకుడివి, కాని అదే సమయంలో మార్గదర్శకుడివి. అలా శివుడు రుద్రునిగా ఈ సృష్టికి సమతవ్యాన్ని తీసుకొచ్చాడు. ఇప్పటికీ మనం ఆ రుద్రతత్వాన్ని భయంగా చూడకూడదు. అది ధ్వంసం కాదు, అది పునర్నిర్మాణం. అది శివుని కోపం కాదు, జ్ఞాన తేజస్సు.